దూడండి. నమస్తే స్వామి గారు. సార్ నేను పీపీఎఫ్ కంపెనీ నుంచి వచ్చిన బడ్స్ గురించి ఎట్లా ఉన్నాయి ఏంటిది ఇప్పుడు ఫీడ్బ్యాక్ చెప్పండి. సార్ నేను దీంతో ఒక 14-15 బ్యాచ్లు వేసినా సార్. ఓకే. ఒక 2-3 బ్యాచ్లు కొంచెం వరంగల్ నుంచి వెళ్ళి ఆయన మాకు దేవేందర్ అని ఇచ్చేది. ఆయన బ్యాచ్ 2-3 బ్యాచ్లు ఫెయిల్ అయినాయి, మస్తు ఫెయిల్ అయినాయి ఆయన. ఇక మీరు మొన్న మేడం నెంబరు మొన్న దగ్గర ఇచ్చారు. ఓకే. పిల్లలు బాగుంటాయి దగ్గర తీసుకోవాలంటే మేడం ఫోన్ చేస్తే సార్ ఇవాళనే ఉన్నాయి వేసుకోండి అంటే సార్ మేడం ఇంకా తయారు కాలేదు 2 రోజుల్లో వేసుకుంటా అనుకోండి. వేసుకున్నాము. పిల్లలు పర్లేదు సార్, మంచిగా ఉన్నాయి, క్వాలిటీ కూడా పర్లేదు. ఎప్పుడు ఇంత వెయిట్ రాలే. నేను ఇన్ని 14-15 బ్యాచ్లు వేసినా కానీ 1.9 ఆ లోపే. ఈ లోపు మొత్తం బడ్స్ 2 kgs దాటినాయి. ఎంత ఉంటుందండి ఇప్పుడు బాడీ వెయిట్? ఎంత 2 ఉంటాయి. 2 యావరేజ్ ఇప్పటి వరకు మా 41 days. నమస్తే సార్. సార్ మీరు ఇప్పుడు వేసుకున్న దాంట్లో 40 daysలో పాత బ్యాచ్ కంటే కూడా ఇది గ్రోత్ బాగుంది కదా? గ్రోత్ బాగుంది. మీరు మెడిసిన్ కూడా కొంచెం తక్కువ లెవెల్లోనే మెడిసిన్ వాడారు. మనం ఇంతవరకు ఎక్కువ న్యూ కాల్షియం, లివర్ 52. ఓకే. మన ఇది బిల్లలు, మన శానిటైజర్ బిల్లలు అంత తప్ప నేను ఇంతవరకు ఏది ఎన్ని బ్యాచ్లకైనా ఏది అంత తప్ప వేరే అసలు మెడిసినే వాడలే. లివర్ టానిక్ 5 liters గంతే. నేను ఏం శానిటైజర్ బిల్లలు అంత తప్ప నేను ఏం వాడను. ఏ మెడిసిన్ యాంటీబయాటిక్ పుర్లాలు 2 తీసుకుంటా, వేసుకుంటాను. అంత తప్ప ఇంకా వేరే చెప్తారు మరి ఏదో ఒకటి చెప్తా ఉంటారు మా గ్రూప్లో. ఏపీటీఎస్ వేసుకుని ఒకసారి అవి హెచ్ఎల్ కూడా పర్లేదు మంచిగా ఉన్నది అప్పుడు, కానీ ఇంత వెయిట్ రాలే. ఈ బడ్స్ మంచిగా ఉంటాయి పర్లేదు. ఇప్పుడు ఇవి టోటల్ ఫ్లాక్ ఎంత తీసుకున్నారు మన దగ్గర? 3,000 ఫ్లాక్ తీసుకున్నారా? ఈ రోజుకి 40 days. 40. ఓకే. మేడం మాకు ఇక్కడ అగ్రికల్చర్ చూసుకుంటా ఎన్ని రోజులైంది సార్? 12-30 days అంతా. అది ఎలా ఉంది సార్ గ్రోత్? అది పర్లేదు కానీ మొన్న మీకు రేపు పెడతాం. రేపైనా ఎల్లుండి అయినా శనివారం దాకా ఆగుదామని చూస్తున్నాం. ఎందుకంటే హైదరాబాద్లో బోనాలు స్టార్ట్ అవుతాయి కదా, అందుకని ఏమన్నా స్టార్ట్ అవుతాయి. ఏదన్నా కొంచెం 2 రూపాయలు పెరిగినా కూడా మనం ఏం చెప్తారు మా ఫార్మర్లకి? మస్తు పాములు మా వాళ్ళు దోస్తులు ఉంటారు. వచ్చిరా వాళ్ళు? ఫామ్ విజిట్ చేసిరా? చేసారు. ఒక ఆయన కాపాని చేసిండు, వేస్తామన్నాడు, తయారు చేసుకున్నాడు. నేను కూడా చెప్పిన పీపీఎఫ్ కంపెనీ పర్లేదు మంచిగా ఉంటాయి అన్నారా. అన్ని చేస్తున్నా సార్, అట్లేదు లేదు. మా సర్వీస్ ఎట్లా ఉంది సార్? పర్లేదు అంటే గిట్ల సమస్య వస్తున్నాం అని చెప్పాను. నేను మాట్లాడినా అట్లా మాకు రిక్వెస్ట్లో మాట్లాడతాం. మాకేమో గరం అవుడు అది ఎందుకు? మీరు కూడా మా గురించి కదా చెప్పేది. నష్టపోతే మాకు ఎట్లా మీరు నష్టపోతే మేము కూడా కొద్దిగా ఆలోచించు. నేను కూడా మొన్న ఒకసారి సార్కి ఒకసారి చేయండి మేడం మా పిల్లలకి ఇట్లా అవుతుందంటే మరి మీకు చేసింది. ఇప్పుడు ఇది దీని మీద ప్రాఫిట్ వస్తుందా? 1 lakh చెక్స్ ఇస్తే మస్తు నష్టపోయినా. నేను మెడిసిన్ ఎక్కువ వాడాను సార్. మెడిసిన్ ఎక్కువ వాడి మన నష్టపోవడం కన్నా మెడిసిన్ నాటు వైద్యం ఇట్లా ఏదో రకంగా నేను చేసుకుంటాను. నాది మాకు తెలుస్తుంది, ఇక మాకు తెలుస్తుంది. ఇక బెల్లం పోయాలా దానికి ఇంకేమన్నా ఉంటుంది మాకు, అల్లం వెళ్ళిపోయా ఇదే పోయాలి ఉంటుంది, అది చేసుకుంటాం. మాకు పర్లేదు. ఆల్రెడీ మన ఒక షెడ్లో బర్డ్స్ అయినాయి. 40 daysకి కానీ వాళ్ళకి యావరేజ్ 2.3 to 2.4 వచ్చినాయి. వితౌట్ లెస్ మొటాలిటీతో ఒక బ్యాచ్ అయితే కంప్లీట్ అయింది ఆయనది. ఇంకా లిఫ్టింగ్ ఉన్నారు, 2 daysలో లిఫ్టింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది వచ్చి సెకండ్ బ్యాచ్. ఈ బ్యాచ్ ఎట్లా ఉంది సార్? కొంచెం మాట్లాడండి మీరు ఈ బ్యాచ్ గురించి. పర్లేదు మేడం, ఇది కూడా పర్లేదు, బాగుంది.
12 days సార్ ఈరోజు 12 days అండి. 12 days పర్లేదు సార్. ఫస్ట్ యాంటీబయాటిక్ ఒకటి వేస్తారు, లివర్ ఒకటి, కాల్షియం, ఈ 3 బయో బూస్టర్ స్ప్రే చేస్తారు. ఈ 4 మెడిసిన్స్ యూజ్ చేసి మన బ్యాచ్ అనేది ఈ 2 బ్యాచెస్ నుంచి ప్రీవియస్గా ఇచ్చిన బ్యాచెస్ కంటే మన బ్యాచ్లో లెస్ మొటాలిటీ ఉందంట. ఫీడ్బ్యాక్ కూడా మంచిగా చెప్పారు. మీరు మరి రికమెండ్ చేస్తారా సార్ మన చిక్స్ని? తప్పకుండా చేస్తాను. మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి అందరికీ చూపించి పీపీఎఫ్ ఆ చిక్స్ ఎట్లా ఉన్నాయి, మొటాలిటీ రేషియో ఎట్లా ఉంది, గ్రోత్ ఎట్లా ఉంది, వితౌట్ మెడిసిన్ చూసారా సార్? మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ట్రేడర్ వాళ్ళు కూడా ఇంత ముందుకు వాళ్ళు ఎక్కువ తక్కువ వెయిట్ ఉన్నదని తీసుకోలేదు. ఇప్పుడు ట్రేడర్ వాళ్ళు కూడా మొన్న 2-3 ఫోన్ చేసి అట్లానే ఫాలో అయితే గ్రోత్ మంచిగా ఉంటే, ఇప్పుడు అసలే రేట్స్ అనేది ఇంకా డౌన్ ఉంది. ఇప్పుడు మీకు ఆ బ్యాచ్ కి లిఫ్టింగ్ రేట్ మంచిగా ఉంటే మీకు ఇంకా 2 lakhs 3 lakhs ప్రాఫిట్ కూడా కనిపిస్తుంది. సో అందుకనే మెయింటెనెన్స్ అన్నది మెయిన్ మంచిగా ఉండాలి సార్. మెయింటెనెన్స్, ఫీడ్ మంచిగా ఉండి, చిక్ క్వాలిటీ మంచిగా ఉండండి, మీకు ఆటోమేటిక్ గా ప్రతి బ్యాచ్ కి 150,000 కన్నా తక్కువ చేయాలి మేడం. అవును, ప్రతి బ్యాచ్ 45 days కు 150,000 పక్కా మాకు వస్తాయి. మేము కష్టపడుకుంటాం,